పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా విలువైన మాటల ద్వారా మనతో మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము ద్వారా చాలా విలువైన మాటలు మాట్లాడాడు. ఏమనగా అంటే సౌలు సమూయేలు చేతిలో పడినప్పుడు ఏ విధంగా దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఎలా జీవిస్తున్నాడన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 13, 14, 15 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున దేవునికే యుగ యుగములు మహిమ కలుగును గాక. ఈ రోజున శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటే 13వ వచనము ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అంతటా అతడు ప్రకటించిన చాలించిన ఉన్నత స్థలముకు వచ్చాను. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందో ఉన్నత స్థలములోకి వెళ్ళాడంట. అంటే ఉన్నతమైన స్థలం అంటే ప్రార్థనా స్థలము. ఎప్పుడైతే సువార్తను అందించి దేవుని యొక్క ఉన్నత స్థలములోకి వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే సౌలు యొక్క పినతండ్రి అతని పనివాడిని చూచి మీరందరూ ఎక్కడికి పోతిరని అడగ్గా అతడు గార్భారము వెతుకుడక పోతిమి, అవి కనపడపోగా సమూయేలు యొద్దకు పోతిమని చెప్పి ఇక్కడ ఏం జరుగుతుందంటే జరిగిందంతా ఇప్పుడు ఎవరు చెప్తున్నాడంటే తన పినతండ్రికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? పినతండ్రికి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఇప్పుడు ఎవరి మీద ఉంది? సౌలు మీద ఉంది. దేవుడి ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు సువార్తను అందించాడు. అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఇప్పుడు ఎవరికి సువార్త అందుతుందంటే కుటుంబానికి సువార్త అందిస్తున్నాడు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ కుటుంబానికి పరిష్కారం ఇదిగో ఒక సేవకుడు ద్వారా ఒక దేవుని ద్వారా జరిగిందని తన పినతండ్రికి వివరణగా ఇస్తున్నాడు అన్నమాట. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు మౌనంగా ఉండవు అన్న గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడు. ఈ రోజున వాక్యము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో దేవుని ఆత్మ ఉందా లేదా పరిశీలన చేసుకో. నీలో దేవుని ఆత్మ ఉంటే ఇప్పుడు నువ్వేం చేశాడు? సువార్తను అందించడం మొదలుపెట్టాడు, ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. అనేక మంది ఆశ్చర్యపోయారు. ఇతను సౌలు, ఇతను గాడిదల కోసం వచ్చిన వాడు, ఇతని పనివారందరూ గాడిద కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్నారేంటి? ఈ సౌలు ఎవరు కుమారుడు అని, కీషు కుమారుడు కదా, దేవుని ప్రవక్తలతో ఉన్నాడేంటి, దేవుని ప్రవక్తలతో తింటున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు పినతండ్రికి వివరణ ఇస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఎవరు చూపారు అన్నది నేర్పిస్తున్నాడు. ఎవరు నేర్పిస్తున్నారు? సౌలు నేర్పిస్తున్నాడు. పినతండ్రికి చెప్తున్నాడు, ఇదిగో నా గాడిద తప్పిపోయినప్పుడు నేను ఇలాగ సమూయేలు దగ్గరికి వెళ్ళాను, నాకు పరిష్కారం చెప్పాడు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను అని తన పినతండ్రికి చెప్తున్నాడు. ఇప్పుడు సువార్త ఎక్కడికి వెళ్ళింది? కుటుంబాల్లోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కుటుంబాల్లోకి వెళ్ళింది. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు కుటుంబాన్ని కూడా నీవు దేవుని వైపు నడిపించేవాడుగా ఉంటావు. మన సాక్ష్యం ఎక్కడ ఉంటుందంటే కుటుంబంలోనే ఉంటుంది. బయట ఎక్కడైనా సరే మన యొక్క రూపాన్ని చూసి కానీ, ప్రార్థన చేస్తున్న విధానం చూసి కానీ ఉండొచ్చు, కానీ కుటుంబంలో తెలిసిపోతుంది మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందని. వాళ్ళు చెప్పేస్తారు, కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని పిల్లవాడు అనుకుంటారు, కానీ కుటుంబంలో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి దేవుని నిజమైన పిల్లలు ఎవరో అని. అందుకే దేవుడు ఏమంటాడంటే సాక్ష్యము చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం ఇంపార్టెంట్. నీ కుటుంబం నీకు సాక్ష్యంగా ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పినతండ్రికి వివరిస్తున్నాడు దేవుడి గురించి. ఇదిగో నా పరిష్కారం ఇలా జరిగింది, నేను గాడిదలు తప్పిపోయిన గాడిద కోసం అనేక చోట్లకు వెళ్ళాను, నా పనివాడు అక్కడ దేవుని మందిరానికి తీసుకువెళ్ళాడు, ఇలా తన పినతండ్రికి వివరిస్తున్నాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు?
మీరు ఈ ప్రదేశంలో ఉన్నారేంటి, మీరు గాడిదలు తోలుకునే వాళ్ళు కదా, మీకు గాడిదలు ఉన్నాయి కదా, ఏంటి ఇక్కడికి వచ్చావని తన పినప్ప తండ్రి అడిగినప్పుడు మొత్తం వివరిస్తున్నాడు, సువార్తను అందిస్తున్నాడు. దేవుని మాటలో ఇదిగో నేను ఈ విధంగా రక్షించబడ్డా, ఈ విధంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు పనివాడు, ఈ విధంగా సేవకుడు ద్వారా నేను ఈ విధంగా దేవుని సువార్తను అందిస్తున్నాను, తన పిన తండ్రికి వివరిస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని గురించి నీ కుటుంబానికి నేర్పిస్తున్నావా? నీ పిల్లలకి నేర్పిస్తున్నావా? మందిరానికి వెళ్తున్న వాక్యం వింటున్న నీవు నీ బిడ్డలకి దేవుని గురించి చెప్తున్నావా? నీ కుటుంబాల్లో ఒకవేళ సమస్యల్లో ఉంటే ఇదిగో నా దేవుడు నీకు తోడుంటాడని వాళ్ళకి భరోసా ఇస్తున్నావా? ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా మనం చేయాలి. నువ్వు ఆత్మ నీలో ఉంటే మౌనంగా ఉండవు. నీ వాళ్ళు బాధపడతా ఉండంటే, వాళ్ళు ఏడుస్తూ ఉండంటే, వేదనకరంగా ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. ఏం చేస్తావంటే పరిష్కారం వాళ్ళకి తెలియపరచు. ఇదిగో మనం ప్రార్థన చేద్దాం రండి, ఈ సమస్యకు పరిష్కారం దేవుడే చూపిస్తాడు. ఆయనే మనకు నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యము చేస్తానన్న దేవుడు ఆయన. నువ్వు నమ్మితే చాలు, దేవుడు కార్యము చేస్తాడు. విశ్వాసం ఉంటే చాలు అని దేవుని గురించి 4 మాటలు చెప్పేవాడుగా ఉండాలి. ఈరోజు అలాగుంటున్నావా? నీ కుటుంబాల్లో వేదనకరంగా ఉంటే నువ్వు దేవుని గురించి చెప్తున్నావా? నీకు దేవుడు, నేను కూడా ఒకప్పుడు ఇలాంటి సమస్యల్లో ఉండేవాడిని, కానీ దేవుడు నన్ను విడిపించాడు, నిన్ను కూడా విడిపించడానికి నా దేవుడు చాలిన దేవుడు అని సాక్ష్యం చెప్పాలి. ఇది సువార్త అంటే. దేవుని గురించి నువ్వు చెప్పాలి. నీ పిల్లలకి దేవుని గురించి నేర్పించాలి. నీ బంధువులకి ప్రార్థన నేర్పించాలి. స్నేహితులకి, బంధువులకి, అందరికీ దేవుని పరిచయం చేయాలి. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తాడు. కుటుంబానికి, తన పినతండ్రికి అన్నీ చెప్తున్నాడు. పినతండ్రికి దేవుని గురించి అన్ని విషయాలు, ఇదిగో దేవుడు నన్ను ఈ విధంగా, నేను ఒకప్పుడు గాడిదలు కాసుకుంటూ తిరిగేవాడిని, ఈరోజు నన్ను ఈ విధంగా ప్రజలందరిలో ఆశ్చర్యరీతిగా చేశాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబానికి నువ్వు సువార్తను అందిస్తున్నావా? దేవుడి మందిరానికి నిత్యము వాక్యం వింటున్న నీకు అనేక వాక్యాలు ఎన్నోసార్లు వినుంటావు. ఆపద కాలంలో దావీదు ఏ విధంగా కాపాడాడు, యేసేపు ఎలా కాపాడాడు, దానియేలు ఇలాంటి ఎన్నో వాక్యాలు వినుంటావు. ఆ వాక్యాలు వాళ్ళకి తెలియపరుస్తున్నావా? ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుంటాడు, దేవుడు నీకు కష్టాల నుంచి విడిపిస్తాడని దేవుని మాటలో 4 వారిని బలపరుస్తున్నావా? వాడు అన్యుడే కావచ్చు, ఎవరైనా సరే దేవుని గురించి చెప్పాలి. శత్రువు అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. నీ బంధువులకు చెప్పాలి, భయపడకో, దేవుడు నీకు తోడుంటాడు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా ప్రార్థన చేయి. ఆయన చెవులు మందం కాలేదు వినటానికి, ఆయన చెవులు మందం కాల, అనేక సార్లు ఆయన వింటూ ఉంటాడు. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సాక్ష్యం ఉండాల. కుటుంబంలోకి దేవునికి తీసుకురా, నీ బిడ్డల్లో దేవుణ్ణి నడిపించు. లోకంలో కాదు నడిపించాల్సింది. లోకంలో ఉన్న తలంపులతో నువ్వు ఏమవుతావు అంటే నీతో పాటు నువ్వు పోతావు, నీ పిల్లలు కూడా నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అదే నువ్వు దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ నీ కుటుంబాన్ని నడిపిస్తా ఉన్నావు అనుకో, నీ పిల్లలు దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్నారు అనుకో, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా, నీ కుటుంబం నిలబడుతుంది అనుకో, నీ నిత్య రాజ్యం నీకేగా. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయకు. సువార్తను నిర్లక్ష్యం వచ్చి, దేవుని ఆత్మ నీలో ఉంటే మౌనంగా కూర్చో. ఫోన్ ద్వారానే దేవుని సువార్తను అందిస్తావు. అనేక ప్రజలకు దేవుని మాటలు చెప్తా ఉంటావు. నీలో ఆత్మ మంట ఉంటే ఇది జరుగుతుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు మౌనంగా కూర్చో. నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు ఒకవేళ చేస్తున్నా అనేక మందికి దేవుని సువార్తను అందిస్తూ ఉంటావు. యేసు ప్రభు వారికి మేకులు దించిన ఆ సామానుడు చెప్తున్నాడు, ఆ మేకులు అమ్ముకొచ్చిన అతను చెప్తున్నాడు, ఆయనకి ఇలాంటి ముళ్ళు ఇలాంటి నా దగ్గర నుండే ఈ సామాన్లు తీసుకెళ్లారు, ఆయన ఏ పాపం ఎరగని వాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కుటుంబంలోకి దేవుని నడిపించుకురా.
అందుకే దేవుడు ఏమంటాడంటే, యేసు ప్రభు వారు ఒక రోజున వాక్యము చెప్తా ఉంటంటే తన తండ్రి, తన తల్లి, తన సహోదరులు వచ్చినప్పుడు, అయ్యా నీ తండ్రి వచ్చారంటే ఎవరు నా తండ్రి, ఎవరు నా దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో, దేవుని మాటలు ఎవరైతే ప్రచారం చేస్తారో, దేవుని మార్గాల్లో ఎవరైతే నడుస్తారో వాళ్ళే నా తల్లియు, తండ్రియు, సహోదరుడు అన్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. వాక్యం వింటున్న మనసులో ఎలా దాచుకుంటావు? దాచుకోలే. ఇప్పుడు ఒక మామూలుగా లోకంలో అయితే కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. సీరియల్ చూసినప్పుడు అది దాచుకుంటారా? అనేక మందికి చెప్తా ఉంటారు, ఇలా జరిగిందమ్మా, అలా జరిగిందమ్మా, ఇలా జరిగిందమ్మా, అలా జరిగిందమ్మా. కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటే రేపు వచ్చే సినిమాని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. అంటే లోకములో ఉన్న ఇంట్రెస్ట్ కన్నా దేవుని మాటలు ప్రచురించాలన్న మనసు నీకు రావట్లేదు. ఈరోజు వాక్య మందిరానికి వెళ్ళి, అమ్మా ఏం నేర్చుకున్నావు ఈరోజు దేవుని మందిరంలో, ఏం నేర్చుకున్నావు అని ఎవరైనా అడిగితే నువ్వేం చెప్తావు? అమ్మా ఈరోజు వాక్యం విన్నావు కదా, ఏం చెప్తున్నావు అంటే, ఏమో గుర్తులేదంటావా? అప్పుడు అవమానం దేవుడికి వస్తుంది, నీ మందిరానికి వస్తుంది, నీ సేవకుడికి వస్తుంది. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యం చేయకు. కొద్ది దినాలే, కొన్ని రోజులే కనుక నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. ఇక నుండి ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా స్వార్థను అందించు. నీ కుటుంబంలో ఈరోజునయ్యా నీ భర్త తాగుతూ ఉన్నాడేమో, అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యము ద్వారా, ఇదిగో నువ్వు కూడా మందిరానికి రా, నీతో దేవుడు మాట్లాడతాడు. అమ్మా దొంగతనం చేస్తున్నావు, నీవు ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళతో తీసుకెళ్ళి, అమ్మా నీ పరిస్థితులు మారుస్తాడు ఖచ్చితంగా. నా పరిస్థితి ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని, ఇదిగో ఈరోజు మారుస్తాడు. ఒకసారి రండి దేవుని మందిరానికి, ఈరోజున మా మందిరంలో సువార్తను అందిస్తున్నారు, రండి అని తీసుకెళ్లేవాడుగా ఉన్నావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆత్మ నీలో ఉంటే మౌనంగా ఉండవు. నీలో దేవుని ఆత్మ లేకపోతే ఏం చేస్తావంటే మౌనంగా కూర్చుంటావు, నాకెందుకు లేని వదిలేస్తావు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తుంది, దేవుని ఆత్మ నీలో ఉంటే మౌనంగా ఉండవు. ఇప్పుడు సువార్తను ఎక్కడికి వెళ్ళింది? కుటుంబంలోకి వచ్చింది. పిన తండ్రికి చెప్తున్నాడు పరిష్కారం ఇలా జరిగిందంటే ఇప్పుడు ఆ పిన తండ్రి ఏం చేయబోతున్నాడు అన్నదే నెక్స్ట్ వారం దేవుడు మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.